ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्योदितौ जगतिमग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। మనం సాంఖ్య కారికల్లో వచ్చేసి 17వ కారిక వరకు చెప్పుకున్నాం. అంటే 17వ కారికలో మనము ఏం చెప్పుకున్నామంటే పోయినసారి దాంట్లో ముఖ్యంగా పురుషుడికి అలాగే ప్రకృతికి భేదం వేరని నిరూపించాడు. 17వ కారికలో మనకి ప్రకృతి పురుషుడు వేరని నిరూపించాడు. అందుకని పురుషుడు అస్తిత్వం కలిగినాడు. ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో పురుషుడి కోసమే, తన కోసం కాదు. పురుషుడి యొక్క భోగఫలాన్ని కర్మఫల భోగాన్ని అనుభవించాలి, కర్మభోగాలను అనుభవించాలి. అందుకని పురుష అంటే ఇక్కడ అస్థి అన్నాడు. పురుషుడు అనేటువంటి అస్థి అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఇక్కడ? సంఘాతము. సంఘాత అంటే ఇక్కడ సముదాయము. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, దానికి మనకి అనేకమైనటువంటి వస్తువుల సమూహం కలిగితేనే అది ఇల్లు అవుతుంది. ఎలాగూ ఇటుకలు, ఇసుక, అలాగే సిమెంటు, నీరు, ఇవన్నీ కలిస్తేనే ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇల్లు అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే అది ఇల్లు. అలాగే అనేక అవయవాలు, అనేకమైనటువంటి వస్తువుల కలయిక, అవయవాల కలయిక ఏదైతే ఉందో దాన్ని సంఘాతము అంటారు, సముదాయం అంటారు. ఇది ఉన్నటువంటి ఇల్లు ఇంటి కోసం కాదు. ఎవరి కోసం ఉంది? ఇంటిలో ఎవరైతే ఉంటారో వారి కోసం ఇల్లు అనేది ఉంది. ఇల్లు నిర్మాణం అయిందంటే ఇంటి కోసం కాదు, ఇంట్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారి కోసం. అందుకే పరార్థత్వాత్ అన్నాడు. అంటే ఇతరుల కోసం. అలాగే ఈ శరీరం కోసం కాదు, శరీరంలో ఉన్నటువంటి వాడి కోసం ఇది శరీరం నిర్మాణం జరిగింది. అందుకే ఈ శరీరం అనేది పురుషుని కోసం, అంతేగాని శరీరం కాదు. శరీరం అనుభవించదు కర్మఫలాలు కానీ ఏవి, కానీ శరీరంలో ఉండేటువంటి జీవుడి కోసం, పురుషుడు అనేటువంటి జీవుడి కోసం ఈ యొక్క శరీర నిర్మాణం ఉంది అని చెబుతున్నాడు. చేతనం అవ్వటం వల్ల పురుషుడు అన్నారు. ఇక్కడ ఏదైతే జడం ఉందో దాన్ని జడం అవ్వటం వల్ల ప్రకృతి అన్నారు. ఈ జడచేతనములు ఏవైతే ఉన్నాయో ఇవి కలయిక వల్ల ఈ సృష్టి కార్యం జరుగుతుంది. అందుకే జడము అనేటువంటిది ఏ కార్యం అనేది జరగదు జడంతో. చేతనము కలిస్తేనే చేతనము ద్వారా, చేతనం ఆధారంగా ఉండడం వల్లే జడంలో చైతన్యం కలుగుతుంది. ఇది ఈ పురుషుడైనటువంటి వాళ్ళు ఎలా ఉంటాడని చెప్పాడు 17వ కారికలో? త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు. త్రిగుణాది విపర్యయ అన్నాడు. అందుకే విపర్యయాది, త్రిగుణాలకు విపర్యయమైన అతిరిక్తమైనటువంటి వాడు. అధిష్టానాత్, ఈ పురుషుడైనటువంటి వాడు అధిష్టానంగా ఉంటాడు, ఆధారంగా ఉంటాడు. దేనికి? ఈ అన్నిటికీ ఏవైతే ఉండే కార్యం ఏదైతే ఉందో కార్యానికి అధిష్టానంగా ఉంటాడు. కార్యంలో ఉండేటువంటిది ఏంటిది? కారణం యొక్క అస్తిత్వం. కారణంలో ఏదైతే ఉందో అస్తిత్వము అది కార్యంలో కూడా ఉంటుంది. ఇది
కారణం అనేది మట్టి అనుకుంటే కార్యము కుండ, ఘటము అనేటువంటి కుండలో ఉన్నటువంటిది కూడా ఆకారంతో ఘటము కుండలా కనిపిస్తుంది. దాంట్లో ఉన్నది మూలం ఏంటంటే మట్టి. మట్టి అంటే కారణం అనమాట, మూలమైనది. అందుకే అధిష్టానాత్ అన్నాడు ఇక్కడ. అందుకే కారణంతోనే కార్యము సిద్ధమవుతుంది. ఇక ఈ కార్యం కూడా ఎలా జరుగుతుంది? పురుషుడి యొక్క సాన్నిధ్యంలో జరుగుతుంది ఇక్కడ. అంతేగాని పురుషుడి యొక్క సాన్నిధ్యం లేకుండా, అంటే చేతనం యొక్క సాన్నిధ్యంలోనే జరుగుతుంది కార్యం ఏదైనా. చేతన సాన్నిధ్యం అనేది లేకపోతే జడం జడంగానే ఉంటుంది. అందుకే సాన్నిధ్యము అంటే అయస్కాంత క్షేత్రం అని చెప్పుకున్నాం పోయినసారి. అయస్కాంత క్షేత్రంలో దాని పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా లోహపు పరికరాలన్నీ కూడా చలనం వచ్చి ఏ విధంగా కదలికలతో కదులుతూ ఉంటాయో, అదేవిధంగా పురుషుడి యొక్క సాన్నిధ్యంలో, చేతనం యొక్క సాన్నిధ్యంలోనే ఈ ప్రకృతి, జడ ప్రకృతి అనేది కార్యం జరుగుతూ ఉంటుంది. ఇది చెప్పాడు అనమాట దీంట్లో. అలాగే భోక్తృత్వ భావనాత్ అన్నాడు. అంటే భోక్తృత్వము అంటే ఇక్కడ జడము భోక్తృత్వం అనేది లేనే లేదు. జడానికి భోక్త అనేటువంటి అధికారం లేదు. జడము చైతన్యము, ఈ ప్రతిబింబాత్మైన చైతన్యం ఏదైతే ఉందో బుద్ధి ధర్మమైనటువంటి బుద్ధి వృత్తి అంటే శరీర ధర్మాలైనటువంటి బుద్ధి వృత్తితో కలవటం వల్ల అక్కడ జీవునిగా భోక్తృత్వ భావంతో ఉంటున్నాడు అనమాట. లేదంటే వాస్తవంగా పురుషుడికి కర్త లేదు, భోక్త లేదు. ఎప్పుడైతే ఒక అజ్ఞానముతో ఉన్నప్పుడు జీవుడు పరిచ్ఛిన్నమైనటువంటి ఉపాధి యొక్క ధర్మంతో కలిసినప్పుడు అంటే దాంతో భావన కలిగినప్పుడు, అంటే ఈ అజ్ఞానంతో నేను ఈ శరీర ఉపాధి అన్నప్పుడు శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా తను ఆపాదించుకుంటున్నాడు అజ్ఞానం వల్ల, తన స్వరూపాన్ని వదిలిపెట్టడం, మర్చిపోవటం వల్ల. ఆ విధంగా ఉన్నప్పుడు కర్త భోక్తగా వ్యవహారం జరుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకా కైవల్యార్థం ప్రవృత్తేచ్ఛ. ఇప్పుడు కైవల్యం కోసమే ఇప్పుడు ఈ శరీరము కానీ కర్మఫలాలు అనుభవించడం కానీ జరుగుతుంది. అందుకే భోగ అపవర్గార్థం అన్నాడు ఇక్కడ. ఈ శరీరము కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క ప్రకృతి వల్ల కలిగేటువంటి ఏవైతే ఉన్నాయో కర్మఫలాలు అనుభవించడము, అలాగే మోక్షాన్ని పొందడము. కలిసి ఉండేదేమో సంసారానికి హేతువైతే దానితో వియోగం ఏదైతే ఉందో అది మోక్షానికి, దానికి దారితీస్తుంది. అందుకే కలిసి ఉండటమేమో కర్మఫలాలు అనుభవిస్తూ భోక్తగా భావించి కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. తన స్వరూప జ్ఞానంతో ఏం చేస్తున్నాడు? దాని నుంచి వియోగం పొంది మోక్షాన్ని పొందుతుంది. మోక్షాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే మోక్షం ఎప్పుడు నిరంతరం మోక్ష స్థితిలో ఉంటాడు. తన స్వరూపం తెలుసుకోవటంతోనే తన స్వరూపమునందు నిలవడమే కైవల్యం అంటున్నాడు. అందుకే ఇవన్నీ కూడా కైవల్యార్థం కోసమే ఉన్నాయి అన్నాడు ఇక్కడ. ఇంతవరకు చెప్పాడు. వేదాంతంలో ఎప్పుడూ కూడా పురుషుడు అనేటువంటి వాడు భోక్తగా చెప్పాల, కేవలం కల్పితంగా చెప్పారంతే అని మనం ఈ యొక్క 17వ కారికలో చెప్పుకున్నాం దీని గురించి. మరి ఇప్పుడు 18వ కారికలో ఏమని చెబుతున్నాడు? విశేషంగా దీంట్లో చెప్తున్నాడు అన్నమాట. 18వ కారికలో పురుషుడు ఒక్కళ్ళా లేదంటే అనేకమా అనే దాన్ని ఇక్కడ నిరూపించడానికి ఇక్కడ కారిక అనేది తీసుకొచ్చాడు. మన పురుషుడు అనేటువంటి వాడు ఒక్కడే అని వేదాంతము ఎన్ని చెబుతుంది. అది ఎలాగూ వేదాంతం కూడా చెబుతుంది. ఎప్పుడు ఉపాధి ధర్మాన్ని స్వీకరించినప్పుడు అది అనేకంగా చెబుతుంది. ఉపాధి రహితమైనటువంటి నిరుపాధికమైనటువంటి స్థితిలో పురుషుడు అనేటువంటి వాడు ఒక్కడే అని మనం వేదాంత సిద్ధాంతం చెబుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ సాంఖ్యం కూడా అదే చెబుతుంది ఇక్కడ. సాంఖ్యము, యోగము ఇవన్నీ కూడా పురుషుడు అనేటువంటి వాడు అనేకమని చూపిస్తుంది. ఎలాగూ అంటే ఈ ఉపాధి ధర్మంతో అనేకమని చెప్తుంది. దాని గురించి ఇక్కడ మనకి విశేషంగా చెప్తున్నాడు. జనన మరణ కారణానాం ప్రతినియమాత్తు అయుగపత్ ప్రవృత్తి
ప్రవృద్ధేచ్చ జనన మరణ కారణానాం ప్రతినియమాదయుగపత్ ప్రవృద్ధేచ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చైవ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చైవ. ఇక్కడ జనన మరణ కారణానాం ప్రతినియమాత్ అన్నాడు. ఇక్కడ ప్రతినియమం అంటే ఉండడం చేత, వేరువేరుగా, ప్రతినియమం వేరువేరుగా ఉండడం, భిన్నంగా ఉండడం చేత. ఎలాగూ జననము, జననం అంటే జన్మలు నాన్న. ఇప్పుడు చూడు, అందరికీ ఒకే విధంగా జన్మ ఉండదు. మనకి ఈ జన్మ అనేది మనకి చెప్తుంది, మన వేదాంతంలో చెబుతుంది. ఏమని చెబుతుంది? 4 రకాలుగా ఉంటుందని చెబుతుంది జన్మ అనేది. ఎలాగునానా? స్వేదజము, అండజము, ఉద్భిజము, జరాయుజము అని 4 విధాలుగా ఉంటుంది. జన్మలు చూడు 4 విధాలుగా ఉన్నాయి ఇక్కడ. మరి జీవుడు కూడా అనేక విధాలుగా ఉన్నట్టే కదా. మరి దీన్ని బట్టి చూస్తే జన్మ ఒకే రకంగా ఉండదు, అనేక విధాలుగా ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ. స్వేదజము అంటే ఒక ఒక్కపోత నుంచి, ఒక స్వేదము నుంచి, ఈ చెమట నుంచి, ఉమ్మధము నుంచి పుట్టినటువంటి జీవులు, దోమలు, కీటకాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట వాటిలోకి. అలాగే దీంట్లో స్వేదజము, అండజము ఇక గుడ్డు ద్వారా ఉద్భవించినటువంటివి. గుడ్డు ద్వారా అనేక జీవులు ఉత్పన్నమవుతాయి, మనకు తెలిసింది ఇక్కడ. పక్షుల దగ్గర నుంచి అన్ని పక్షి జాతికి సంబంధించినటువంటివి. అలాగే సరీసృపములు. సరీసృపములు అంటే భూమి మీద పాకి తిరిగేటువంటి జీవులు, భూమిలో ఉండేటువంటి జీవులు. పాములు, అలాగే కప్పలు, ఇవన్నీ కూడా గుడ్డు ద్వారా ఉత్పన్నమవుతూ ఉంటాయి. చేపలు ఇవన్నీ కూడా కొన్ని. అండజము అంటే గుడ్డు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి జీవులు. జన్మలు వేరు, మరి రకరకాలు ఉండే చూడు. ఇలా చెమట ద్వారా, గుడ్డు ద్వారా వచ్చింది. అలాగే ఉద్భిజము భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేటువంటివి. భూమిని బద్దలు కొట్టుకుని వచ్చేటువంటి మొక్కలు నాన్న, చెట్లు ఏ విధంగా భూమిని పగలగొట్టుకుని పైకి మనం రావటం చూస్తాం. మొలకలు ఎలా వస్తాయి చూడు, భూమిని బద్దలు కొట్టుకుని పైకి వస్తూ ఉంటాయి. ఉద్భిజము అంటారు ఆ విధంగా. అలాగే జరాయుజము అంటే జరాయుజము అంటే జీర్ణాశయం. జీర్ణాశయంలో ఉండి పెరిగి జీర్ణాశయం శరీరము ద్వారా బయటికి వచ్చే జీవులు. మనుష్యాది జంతువులు ఇవన్నీ కూడా గర్భాశయము ఆవాసంగా చేసుకుని జీవుడు ఈ విధంగా జన్మని తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా 4 విధాలుగా జన్మలు తీసుకునేటువంటి జీవుడు ఒకడు అని చెప్పడానికి వీలేదు. అంటే పురుషుడు, దీన్ని బట్టి జన్మలు వేరువేరుగా ఉండే కాబట్టి పురుషుడు కూడా వేరువేరుగా ఉంటారని నిరూపిస్తున్నాడు దీని ద్వారా, కారిక ద్వారా. సరే, మరణము, అది మరణం గురించి చెబుతున్నాడు. మరణ కారణ. మరణము అంటే ఎలాగుంటుంది? మరణము అనేక విధాలుగా ఉంటుంది. అందరూ ఒకే విధంగా మరణించరు. వాళ్ళు కొంతమంది వ్యాధులతో చనిపోతూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఆయువు పూర్తయి చనిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేటువంటి వాళ్ళు. రకరకాలుగా ఉంటుంది వాళ్ళ యొక్క చావు. కొంతమంది చనిపోవటం అనేది వాళ్ళ యొక్క ఇచ్ఛా మరణం ఉంటుంది, చనిపోవడం అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే యాక్సిడెంట్ల ద్వారా రకరకాలుగా ఉంటుంది వాళ్ళ యొక్క మరణం అనేది. అందుకే పురుషుడు కూడా వేరువేరుగా, మరణం కూడా వేరువేరుగా ఉన్నప్పుడు పురుషుడు కూడా వేరువేరుగా ఉన్నట్టే కదా అని సాంఖ్య సిద్ధాంతం చెబుతుంది ఇక్కడ. అందుకే జననము వేరుగా ఉంటుంది, మరణము వేరుగా ఉన్నప్పుడు పురుషులు కూడా వేరుగానే ఉంటారు. అలాగే కారణానం ఇది చెబుతున్నాడు అనమాట. కారణం, దీనివల్ల మరణం వేరుగా ఉంది. కరణానం, కరణము అంటే ఇక్కడ నువ్వు ఈ విధంగా 2 వేరువేరుగా ఉండే. మరి ఇంద్రియాలు అంటే ఒకటిగా ఉన్నాయా అంటే ఇంద్రియాలు వేరువేరుగా ఉండే. చూడు, మనుషుల యొక్క ఇంద్రియాలు వేరువేరుగా ఉండే. కన్ను, చెవి, ముక్కు అవన్నీ కూడా ఇంద్రియాలు వేరువేరుగా ఉండే. అలాగే సాలిపురుగు చూడు, వాటి ఇంద్రియాలు వేరుగా ఉంటాయి. అలాగే జంతువులు వేరువేరు, వాటికి ఆవు దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి ఇంద్రియాలు వేరువేరుగా ఉంటాయి. వాటి పేర్లు ఒకటైనా సరే వేరువేరుగా ఇంద్రియాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే జీవుడు కూడా వేరువేరే, అంటే పురుషుడు కూడా వేరువేరుగా ఉన్నట్టే, అనేకంగా ఉన్నట్టే కదా అని నిరూపిస్తున్నాడు ఇక్కడ. పురుషుడు కూడా వేరుగా ఉన్నాడు. ప్రతి నియమాత్ అంటే భిన్న భిన్నంగా ఉన్నాడు.
అయుగపత్ అయుగపత్తి అంటున్నాడు ఇక్కడ. అయుగపత్ ప్రవృత్తచ్చ. ఇక్కడ పురుషుడు అనేటువంటి ఉపాధి ధర్మం ప్రకారము అనేకంగా ఉన్నాడు. వేదాంతం కూడా అది చెప్పింది. అయుగపత్ ప్రవృత్తిచ్చ అంటే ప్రవృత్తి చూడండి. అయుగపత్, యుగపత్ అంటే సమానంగా ఉండటం. అయుగపత్ అంటే వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఒక కుటుంబంలో పుట్టినా కానీ వాడి యొక్క కర్మలు వేరుగా ఉంటాయి, కర్మ ఫలాలు వేరుగా ఉంటాయి. మళ్ళీ వాడు అనుభవించే కర్మ ఫలాలు వేరుగా ఉంటాయి. వాడి మనసు వేరుగా ఉంటుంది, వాడి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాడి ఆకారం వేరుగా ఉంటుంది. ఒక కుటుంబంలో జన్మించినోడు కూడా వాడి యొక్క చేసే కర్మలు కూడా వేరుగా ఉంటుంది. ఒకడు కుటుంబంలో పుట్టినటువంటి పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు ఒక చక్కగా చురుగ్గా ఉత్సాహంగా చేస్తే, చిన్నవాడు దానికంటే తక్కువగా పనిచేద్దాం. అంటే కర్మల్లో కూడా భేదం ఉంది. ఎందుకని? దాన్ని బట్టి వాడి యొక్క సంస్కారాలను బట్టి వేరుగా ఉంటుందన్నమాట. అందుకే వాడి కర్మలను బట్టి వాడి కర్మఫలాలు కూడా వేరుగా ఉన్నాయి. అంటే జీవుడు పురుషుడు కూడా వేరుగా ఉండట్టే కదా. అలాగే ఇక్కడ దీంట్లో కర్మలు అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కర్మ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే, ఒకటి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నటువంటి, అంటే ఉపనయన సంస్కారం చేసుకున్నటువంటి వాడికి వైదిక కర్మ చేసే అధికారం ఉంటుంది. అదొకటి. తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వాడికి కర్మ చేసే అధికారం. ఎలాగూ ఒక్కడే చేయకూడదు. ఇక్కడ ఒక్కడి చేసే అధికారం ఎవరికి ఉందంటే వానప్రస్థులకి, సన్యాసులకు ఉంది అది. కానీ గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే పరిపూర్ణ ఫలితం ఉంటుంది. అక్కడ ఏదో నేను ఒక్కడ చేస్తానంటే పుణ్యకార్యాలు చేద్దామని మనకి యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక్కడిగా చేయకూడదు. ఒక్కరిగా చేస్తే ఫలితం పూర్తిగా రాదు. అది కర్మ పరిపూర్ణం అవ్వదు అక్కడ. అందుకే ఇక్కడ కర్మ చేసేటప్పుడు భార్య సహితంగా చేయాలి. పుణ్యకార్యాలు ఏదైనా సరే, దానము, ధర్మము, అలాగే యజ్ఞము, యాగాదులు, క్రతువులు, వ్రతాలు, ఇవన్నీ కూడా భర్త లేదా భార్య ఇద్దరు సహజం కలిసి చేయాలి అక్కడ. అలా చేస్తేనే దానికి పూర్తి ఫలితం ఉంటుందని వైదిక ధర్మం చెబుతుందన్నమాట. వైదిక నియమం ప్రకారం ఆ విధంగా ఉండాలని కర్మ చేసేటప్పుడు. సన్యాసికి వానప్రస్థంలో అయితే ఒక్కరిగానే చేయాలి. దాంతో మళ్ళీ కలిసి చేయడానికి వీలు. ఎందుకని అక్కడ వేరు, ధర్మాల వేరవి. అందుకే ఆ కర్మలు అవి వేరుగా ఉంటాయి. అందుకే ఇలా వేరుగా ఉన్నాయి కనుక కర్మల్లో కూడా వేరుగా ఉన్నాయి కనుక పురుషుడు కూడా వేరే. ఈ సిద్ధాంతం ప్రకారం చెప్పాడు. త్రైగుణ్య విపర్యయ చైవ. ఇక్కడ త్రిగుణాలు. త్రైగుణ్య అంటే 3 గుణాలు. చూడు, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక కుటుంబంలో పుట్టినటువంటి వాడికి ఈ యొక్క గుణాలు కూడా వేరుగా ఉంటాయి. ఒకటి తమో గుణం ఉంటుంది, ఒకటి రజోగుణంలో ఉంటాడు. ఒక రజోగుణంలో ఉంటే ఒకటి సత్వగుణంలో ఉంటాడు. ఒకడేమో పూజలు చేస్తూ ఉంటాడు, ఒకడేమో నిద్రపోతూ ఉంటాడు, ఒకడేమో ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. 3 గుణాలు వేరుగా ఉంటాయి, భిన్నగా ఉంటాయి. మరి ఆ గుణాలను బట్టి వాడి యొక్క కర్మలు, వాటి కర్మలను బట్టి వాడి ఫలాలు ఉంటాయి. అందుకే ఇక్కడ గుణాలు కూడా వేరుగా ఉన్నప్పుడు ఉపాధిని బట్టి పురుషుడు కూడా వేరుగా ఉంటాడు. మళ్ళీ దాన్ని ఇక్కడ సిద్ధాంతం నిరూపించేస్తున్నాడు. చూడండి, చక్కగా దీన్ని సుస్పష్టంగా పురుషుడు వేరు అని చెప్పడానికి ఎంత ఇదిగా దాన్ని నిరూపణ చేస్తున్నాడు సాంఖ్య సిద్ధాంతం. అందువల్ల పురుషుడు బహుత్వము అని చెప్పేస్తున్నాడు అనమాట. అందుకే పాతంజలి యోగ సూత్రంలో కూడా చెప్పాడు. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు సరే పురుషుడు వేదాంతం చెప్పినట్టు పురుషుడు ఒక్కడే అన్నావు అనుకో, ఒక్కడు మోక్షాన్ని పొందితే అందరూ మోక్షాన్ని పొందాలి కదా, ఎందుకు పొందట్లేదు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాడు మళ్ళీ. అంటే పురుషుడు బహుత్వము అని చెబుతాడు. లేదంటే ఒక్కడికి వ్యాధి వస్తే అందరికి రావాలి కదా అంటాడు. పురుషుడు ఒక్కడైతే అందరికి రావాలిగా అంటాడు. అదెట్ట కుదరదు. అది కూడా సాంఖ్యం. అక్కడ కూడా మనకి సిద్ధాంతాన్ని నిరూపించడానికి అనేక కారణాలు తీసుకొచ్చాడు వాదిస్తానికి. ఇంకేమని చెప్తున్నాడు పాతంజలి మహర్షి, దీనికి ఒక సూత్రం ద్వారా చెప్తున్నాడు అనమాట. అయితే జీవన్ముక్తి పొందినటువంటి వాడు ప్రకృతితో సంబంధం అనేది ఉండదు అంటున్నాడు. అంటే ప్రకృతి ప్రభావం తన మీద పనిచేయదు, మరి మిగిలిన వాళ్ళ మీద ఉంటుందని చెప్పడానికి ఏమంటున్నాడు పాతంజలి మహర్షి, కృతార్థం ప్రతినష్టం అప్యనష్టం తదన్య సాధారణత్వాత్ అని 2వ పాదంలో 22వ సూత్రంలో చెప్తున్నాడు. దీన్ని కృతార్థమైనటువంటి అంటే జీవన్ముక్తి పొందినటువంటి పురుషుడు
ప్రతి నష్టం అప్యనష్టం. ఇది తన మీద ప్రకృతి యొక్క ప్రభావం అనేది ఉండదు. ఎందుకని? కృతార్థుడు అయిపోయాడు అక్కడ. ఎందుకని? ప్రకృతి వేరు, పురుషుడు వేరని పూర్తి వివేక జ్ఞానాన్ని పొంది తాను ప్రకృతి నుంచి విడివడి తన స్వరూపమునందు నిలబడినటువంటి వాడు కృతాజ్ఞుడు అంటాడు జీవన్ముక్త పురుషుడు. తన స్వరూపమునందు నిలబడడం ఏదైతే ఉందో జీవన్ముక్తి, జీవిస్తూ విడివడి ఉండడాన్ని ముక్త స్థితి అని అంటారు. ముక్త స్థితి అంటే విడివడి ఉండడం. దేనితో? ఏదైతే సంసారానికి దుఃఖానికి హేతు అవుతుందో ఈ యొక్క ప్రకృతి తత్వానికి విడిబడి తన యొక్క స్వరూపమునందు నిలిచి ఉండడాన్నే జీవిస్తూ ముక్త స్థితిలో ఉండడం జీవన్ముక్త స్థితి అంటారు. దాంట్లో ఉండి కృతార్థుడయ్యి అంటే దీని యందు కృతార్థుడైపోయి తాను వేరుగా ఉండడం వల్ల తన మీద ఈ ప్రకృతి ప్రభావం ఉండదు. మరి తదన్య సాధారణత్వాత్, అది ఇతరుల మీద ఎలా ఉంటుంది? సామాన్యంగా ఉంటుంది ప్రకృతి. అంతేగాని తాను పొందాడని ఇతరుల మీద ఉండకుండా పోదు. అందుకే పురుషుడు అనేటువంటి వాడు బహుత్వము అని నిరూపిస్తున్నాడు ఈ పతంజలి యొక్క సూత్రం ద్వారా కూడా. అందుకే సిద్ధ పురుషుడికి ముక్తి పొందితే తన పైనటువంటి ప్రకృతి ప్రభావం ఉండదు అని దీని గురించి లక్షణాన్ని చెప్పాడనమాట. ఇక ముందు ఏమని చెబుతాడు ఇక్కడ మనకి రాబోయేటువంటి సూత్రాల్లో మనకి కారికల్లో ఏమని చెబుతాడంటే ఈ యొక్క పురుషుడి యొక్క లక్షణాలు చెబుతూ ఉంటాడనమాట. పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తూ ఇంకా 18వ కారికలోనేమో పురుషుడు బహుత్వాన్ని నిరూపించాడు ఇక్కడ. ఇప్పుడు ముందు చెప్పినట్టు 18వ కారికలో పురుషుడు అనేటువంటి జనన మరణాల ద్వారా, కరణాల ద్వారా, అలాగే తనకు ఉన్నటువంటి కర్మల ద్వారా, గుణాల ద్వారా పురుషుడు బహుత్వాన్ని నిరూపించేసాడు. ఇప్పుడు ఈ కారికలో 18వ కారికలో చెప్పేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పురుషుడి యొక్క స్వరూపం చెబుతున్నాడు ఇక్కడ. పురుషుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? బహుత్వం అని చెప్పాడు కదా, పురుషుడు స్వరూపం కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. ఇప్పుడు వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పురుషుడి యొక్క స్వరూపాన్ని వివరిస్తాయి అన్నమాట. ఈ 19వ కారికల గురించి చెబుతున్నాడు. ఎందుకంటే ప్రకృతి అంటే ఏంటో చెప్పాడు, వ్యక్తము అవ్యక్తము గురించి చెప్పాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ పురుషుడు గురించి చెప్తున్నాడు. పురుషుడు గురించి ఏమో ప్రకృతి కంటే వేరే అని చెప్పి 17వ కారికలో చెప్పి ఇక్కడ ఈ పురుషుడు అనేటువంటి బహుత్వం కలిగి ఉన్నాడని చెప్పడానికి ఒక కారికతో నిరూపించాడు. ఇప్పుడు పురుషుడి యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఈ 19వ కారిక గురించి చెప్తున్నాడు. ఇక్కడ 19వ కారిక గురించి తస్మాత్ విపర్యసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య తస్మాత్ విపర్యసాత్ తస్మాత్ విపర్యసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టత్వం అకర్తృత్వభావాచ్చ కైవల్యం మాధ్యస్థం ద్రష్టత్వం అకర్తృత్వభావాచ్చ. దీంట్లో ఇంకా బాగా వివరిస్తున్నారు చూడండి. తస్మాత్ అంటే ఇక్కడ తస్మాత్ అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ మనకి ముందు చెప్పినటువంటి దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాడు. ముందు చెప్పిన ప్రకృతి లక్షణాలు చెప్పి అలాగే పురుషుడు యొక్క విపరీతం అంటే దానికంటే భిన్నమైనటువంటి వాడని చెప్పడం ఏదైతుందో అంటే త్రిగుణం ఏదైతే త్రైగుణ్యం అవివేకాది అని ఏదైతే చెప్పాడో ప్రకృతి తత్వాలు వీటికి విపరీతమైనటువంటి వాడు అంటే వ్యతిరేకమైన భిన్నమైనటువంటి వాడని దాంట్లో ముందు ఉన్నటువంటి మనకింత ముందు పూర్వం చెప్పినటువంటి కారికల్లో నిరూపించాడు. అందుకే తస్మా దాని వల్ల అన్నాడు. అందుకే దాని చేత విపర్యాసతి అంటే ముందు కారికల్లో ప్రకృతి లక్షణాలకు పురుషుడు విపరీతమని చెప్పడం చేత ఇది ఇప్పుడు చెబుతున్నాడు. అందుకే ఇక్కడ అస్య పురుషస్య సాక్షిత్వం అంటే చాలా విశేషంగా చెబుతున్నాను నాన్న. సాక్షిత్వం అంటే మనకి చాలా చోట్ల వింటూ ఉంటాం. అంటే సాక్షి అంటే సాక్షిగా ఉంటాడు, 3 అవస్థలకు సాక్షిగా ఉంటాడు, ప్రతి దానికి కూడా సాక్షిగా ఉంటాడని చెప్పాడు. సాక్షి అంటే తెలియాలి ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. సాక్షి అంటే ఇక్కడ సూర్యుడి యొక్క ప్రకాశం వేరు, సూర్యుడు వేరు. అంటే
సాక్షిత్వం అంటే కేవలము సూటిగా దీని గురించి చెబుతాడు ఇక్కడ. సూటిగా సంబంధం కలిగినటువంటి వాడు దాని గురించి చెబుతాడు ఇక్కడ. అంటే సాక్షాత్ సంబంధ సాక్షిత్వం. అందుకే సాక్షాత్తు దీని మధ్యలో ఏది ఒక సహాయం అనేది ఉండదు. మనకి పూర్తిగా సూటిగా సంబంధం కలిసి ఉండడం అన్నమాట సాక్షిత్వం అంటే. అంతేగాని మధ్యలో మరొక దాని సహకారం అనేది ఉండదు. మరి సహకారం అంటే ఎలా ఉండదు అంటే, మనం ఒక దృశ్యాన్ని చూడాలనుకో, ఆ దృశ్యాన్ని చూడాలంటే మనకి ఒక వస్తువుని, ఒక దృశ్యం చూడాలంటే మధ్యలో మనకి సహాయపడేది ఏంటి? కన్ను, ఇంద్రియం కన్ను అనేటువంటి ఇంద్రియం ద్వారా మనము వేటి ద్వారా చూస్తాం? ముందు మనం ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మొట్టమొదటగా మనస్సు నుంచి మనస్సు ఇంద్రియాలతో కలిసినప్పుడు, ఇంద్రియాలు విషయాలతో కలవటం వల్ల ఈ విషయాల యొక్క సంబంధించినటువంటి జ్ఞానం వల్ల మనసులో ప్రతిఫలించి దానికి సంబంధించినటువంటి బుద్ధి ద్వారా నిర్ణయాత్మక జరుగుతుంది. ఇన్ని మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ సహాయంతో దానికి సంబంధించి జ్ఞానం తెలుస్తుంది. ఈ యొక్క సంబంధం ఏదైతే మధ్యలో ఏవైతే ఉంటాయో ఏమీ ఉండవు. డైరెక్ట్గా సంబంధం కలిసి ఉండే సాక్షిత్వం అంటున్నాడు. సాక్షిత్వం ఎందుకు చెప్పాడు ఇలా? అందుకే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకో, సూర్యుడు ప్రకాశంగా ఉన్నప్పుడు, ప్రకాశిస్తున్నప్పుడు ఆ ప్రకాశము ఇంకొక వస్తువుని ప్రకాశింపజేయాలంటే మధ్యలో మరొక సహాయం అవసరం, మరొక దాని సహాయం. ఎప్పుడైతే సూర్యుడి నుంచి కిరణాలు వస్తూ ఉంటాయో, ఆ కిరణాలు డైరెక్ట్గా వస్తువు మీద పడినప్పుడు, అంటే వస్తువుతో సంబంధం ఏర్పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుంది. అంతేగాని మధ్యలో ఇంకోటి పడి అది వెళ్ళి దాన్ని ప్రకాశింపజేయడం అనేది లేనేలేదు. అలా డైరెక్ట్ సూటిగా సంబంధం కలిసి ఉండడం ఏదైతే ఉందో దాని సాక్షిత్వము, ఎదుటుగా ఉండడం. సాక్షిత్వం అంటే ప్రత్యక్షంగా ఎదురుగా ఉండడం అయింది. ప్రత్యక్ష సంబంధం కలిసి ఉండడాన్ని సాక్షిత్వం అంటున్నాడు. అందుకే మధ్యలో ఎటువంటి మరొక దాని సహాయం లేకుండా సంబంధం కలిగి ఉండడమే సాక్షిత్వం అని చెప్తున్నారు. ఇది సాంఖ్య సిద్ధాంతం చెబుతుంది. సాంఖ్య సూత్రం ధరది వేరొక సహాయం లేకుండా సూటిగా సంబంధం కలిగి ఉండడమే సాక్షిత్వం అన్నాడు ఇక్కడ. మనకి ఈ విధమైనటువంటి సాక్షిత్వాన్ని నిరూపించడానికి ఈ విధంగా చెప్తున్నాడు. సాక్షిత్వం అంటే మధ్యలో ఎటువంటి ఉపకరణాలు లేకుండా, మరొక ఉపకరణం లేకుండా డైరెక్ట్గా సంబంధం కలిగి ఉండి దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని ఏదైతే ఉందో దాన్ని సాక్షిత్వము అంటున్నాడు. సాక్షిత్వం అని చెప్పి ఇప్పుడు 3 అవస్థలకు సంబంధించినటువంటి జ్ఞానం చెప్తాడు. జాగ్రత్త అవస్థలో మనకేమో విషయాలతో సంబంధం మనకి ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకి జ్ఞాత అంటే జ్ఞాతృత్వము, అలాగే ద్రష్టం అంటే ఈ మూడిటి ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ద్రష్ట అంటే తెలుసుకునేటువంటి వాడు, తెలిసేటువంటి దృశ్యము, ద్రష్ట దృశ్యము, తెలుసుకునేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, అంటే దృగ్దృశ్య తెలుసుకునే జ్ఞానం అనమాట. జ్ఞాతృ జ్ఞాత అంటే ఇక్కడ దృగ్దృశ్య వివేకము, జ్ఞానం అనమాట. ఈ 3 కలిసి ఉంటాయి ఇక్కడ మనకి. ఇక్కడ సాక్షి స్వరూపం అంటే ఇక్కడ ప్రత్యేకమైనగా మనకి జాగ్రత్త అవస్థలో ఈ 3 ఉంటాయి. ఈ 3 ఉండబట్టే మనకేంటి విషయ జ్ఞానం అనేది తెలుస్తుంది. ఇంద్రియాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ బుద్ధి వృత్తులు ఉండడం వల్ల జాగ్రత్త అవస్థలో ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటాం. దాంట్లో సందేహం లేదు. దాంతో ఇంద్రియాల ద్వారా దాన్ని డైరెక్ట్గా తెలుసుకుంటాం. మరి సాక్షిత్వం అంటే ఎలా ఉంటుంది? డైరెక్ట్ సంబంధం అంటే ఇక్కడ అక్కడ ఏముండవు, ఏముంటాయి అనేది తెలుసుకున్నప్పుడు జాగ్రత్త అవస్థ తెలిసింది. 3 అవస్థలు అన్నాడు కదా. రెండవది మనకి స్వప్నావస్థ. స్వప్నావస్థలో కూడా నీకు మనసు, ఇంద్రియాలు యొక్క వృత్తులు ఉంటాయి. అందువల్ల నువ్వు స్వప్నంలో కలిగినటువంటి ఏవైతే భావాలకు స్పందిస్తూ ఉంటుంది.
దుఃఖము కానీ సుఖం కానీ కలిగినప్పుడు దానికి తగిన విధంగా మనస్సులో కలిగే భావనలకు అనుకూలంగా సంతోషపడము, దుఃఖించడం, వేదన పడడం జరుగుతుంది కళలు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను. అందుకే ఇంద్రియాలు మనసు ఉంటుంది కనుక అక్కడ నీకు జ్ఞానం తెలుస్తుంది. అంటే మరొక ఉపకరణాలు ఉన్నాయి అక్కడ నీకు జ్ఞానం తెలియడానికి. ఇక్కడ మరి సుషుప్తి అవస్థలో మనకి అలా ఉండదు. ఇంద్రియాలు ఉండవు, బుద్ధివృత్తులు ఉండవు, మనసు ఉండదు, ఏముండవు, ఇంద్రియాలు ఏం ఉండవు. కానీ నిద్రపోయినటువంటి వాడు నిద్ర నుంచి పైకి లేచిన తర్వాత ఏమంటాడు? నేను సుఖంగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు, నాకించిత్ నవే దిశం అన్నాడు. అందుకే నాకేమీ తెలియలేదని ఒక భావన ఉంటుంది అంతే. నాకేమీ తెలియలేదు అనడానికి కారణం ఏంటి? అక్కడ దానికి సంబంధించిన జ్ఞానం లేనేలేదు. ఇక్కడ నేను సుఖంగా నిద్రపోయినటువంటి ఒకే ఒక భావన తప్ప మరొకటి లేనేలేదు అక్కడ. దాన్ని తెలుసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన బుద్ధివృత్తులు ఉండాలి అక్కడ, దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడానికి. అక్కడ నీకు ఎటువంటి భావన తెలియట్లేదు అంటే బుద్ధివృత్తులు పనిచేయట్లేదు అక్కడ. బుద్ధివృత్తులు పనిచేసినాయి అనుకో, వాడికి జ్ఞానికి అయిపోతాడు అక్కడ. అందుకే సమాధికి నిద్రావస్థకి ఇంత భేదం ఉంటుంది. సమాధి అవస్థలో బోధక అవస్థలో, బోధ అంటే జ్ఞానావస్థలో, జ్ఞానస్థితిలో తెలిసి తాను వృత్తులు ఉపశమించినటువంటి స్థితిలో అనుభూతి పొందుతూ ఉంటాడు సమాధి స్థితిలో. అలాగే నిద్రావస్థలో కూడా వృత్తులు ఉపశమించినప్పుడు బుద్ధి వృత్తులు పనిచేయనటువంటి అజ్ఞాన స్థితిలో అనుభవిస్తున్నాడు. అందువల్ల తనకి ఏమీ తెలియట్లేదు జ్ఞానం. అందుకే సుషుప్తి అవస్థలో ఏంటంటే సాక్షి స్వరూపం అంతే. సాక్షి స్వరూపం కనుక తనకు సంబంధించినటువంటి ఆ స్వరూపమునందు ఉంటాడే తప్ప తనకు అక్కడ ఉన్నటువంటి జ్ఞానం అనేది తెలియదు. అదే అజ్ఞానము. తెలియకపోవడం అజ్ఞానం అంటారు. ఆ జ్ఞానము తెలియకపోవడం. అదే సమాధి అవస్థలో జ్ఞానావస్థలో అనుభూతి పొందుతాడు. బోధకావస్థ అంట. బోధ అంటే జ్ఞానం. జ్ఞానావస్థలో పొందుతాడు కనుక వృత్తులన్నీ ఉపశమించినప్పుడు ఆ యొక్క జ్ఞానావస్థలో అనుభూతి పొందుతాడు కనుక దాన్ని సమాధి స్థితి అన్నారు. దీనికి ఇంత భేదం ఉంది. అందుకే నిద్రావస్థలో ఆడు వెళ్ళినప్పుడు లోపలికి నిద్రపోయి నిద్ర నుంచి లేవగానే నేను సుఖంగా నిద్రపోయాననేటువంటి ఒక భావన మాత్రమే ఉంటుంది తప్ప అక్కడ సంబంధించినటువంటి ఏ విషయం చెప్పలేదు. ఎందుకని? చెప్పడానికి చెవులు లేవు, శబ్దాలు విన్నా చెప్పడానికి, అలాగే వాక్కు కూడా పనిచేయదని శృతులు చెబుతున్నాయి. అక్కడ ఆ స్వరూపం దగ్గర ఇంద్రియాలు పనిచేయవు, చిత్తం పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏది పనిచేయదు అక్కడ. ఎందుకని? దానికి అతీతమైనటువంటి స్థితే కాబట్టి కనుక స్వరూప స్థితి అన్నమాట. దానికి అందనటువంటి స్థితి శృతి ప్రమాణంగా చెబుతుంది ఇవన్నీ కూడా. అందుకే ఏమీ తెలియలేదన్న భావనలో ఉంటాడు అప్పుడు సుషుప్తమైన అవస్థలో. బుద్ధివృత్తి లేదు అక్కడ. అందుకే సారూప్యంతో బుద్ధివృత్తి సంబంధం ఉండదు ఇక్కడ. బుద్ధివృత్తి ఉండదు కనుక అక్కడ నీకేం తెలియట్లేదు ఇక్కడ. బుద్ధివృత్తితో సారూప్యం చెందితే ఏమవుతుందంటే సంసారానికి హేతు అవుతుంది. ఎందుకని? బుద్ధివృత్తి అంటే శరీర ధర్మాలు. ఆ శరీర ధర్మాలతో సారూప్యం చెందడం వల్ల జీవుడు జన్మలు తీసుకుంటూ మళ్ళా ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. అదే తన స్వరూప జ్ఞానంతో తన చైతన్యంతో అనుసంధానం అవుతూ మొదలుపెట్టడానికి, చైతన్యంతో కలవడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క వియోగం కలిగి, ఈ బుద్ధివృత్తుల నుంచి వియోగం కలిగి బుద్ధివృత్తితోనే తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అది ఏమవుతుంది అక్కడ? ఈ యొక్క ప్రకృతి సంబంధించి వియోగం కలిగి తాను నివృత్తి మార్గంలో తన యొక్క ఆత్మస్వరూపమునందు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ స్వరూపమునందు ఇక్కడ సంసార గతి ఉండదు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నిరపేక్షత్వం. అక్కడ స్వరూపమునందు ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఎటువంటి కోరికలు ఉండవు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కోరికలు ఉన్నాయి అంటే అక్కడ మనసు బుద్ధి యొక్క వృత్తులు పనిచేస్తున్నట్లు గుర్తు. ఇప్పుడు సమాధి స్థితిలో కూడా చిత్తం యొక్క వృత్తులు ఉపశమించినప్పుడు అక్కడ ఏమవుతుంది? అక్కడ కోరికలు ఉండవు అక్కడ. అలాగే ఈ యొక్క నిద్రావస్థలో కూడా ఈ యొక్క బుద్ధి వృత్తులు మనసు యొక్క వృత్తులు ఉపశమించినప్పుడు మాత్రమే నిద్రపడుతుంది. అలా కాకుండా బుద్ధి వృత్తులు ఇవన్నీ కోరికలు ఉన్నాయి అనుకో, రజోగుణం కదా అది. తృష్ణాసంగ సముద్భవం అన్నాడు కదా.
రజో రాగాత్మక వితృష్ణ ఈ రజోగుణం కలిసి ఉందనుకో ఆడ అక్కడ నిద్రైపోవడం. దాన్ని కలత నిద్ర అంటారు. నిద్ర పట్టదు అది. అందుకే సుషుప్తి అవస్థ అంటే స్వరూపమునందు సాక్షిత్వం కలిగి ఉండడం. ఆ సమయంలో ఎలా ఉంటుంది? అపేక్షత్వం అంటే కోరికలు ఉండవు, నిరపేక్షత్వం. అపేక్ష అంటే నిరపేక్షత్వం ఉంటుంది. అపేక్షం కోరికలు, నిరపేక్షత్వం అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి స్థితిలో ఉంటాడు అన్నాడు. జీవాత్మ ప్రతిబింబ చైతన్యంతో కలిగి ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే విజ్ఞానమయ పురుషుడు అంటారు. విజ్ఞానమయ పురుషుడు. జీవాత్మ ప్రతిబింబ చైతన్యం అంటే ప్రతిబింబ చైతన్యంతో కలిగి ఉన్నప్పుడు, ప్రతిబింబ చైతన్యం దేని మీద ప్రతిబింబం పడుతుంది? ఇక్కడ బుద్ధి వృత్తుల మీద పడుతుంది. అక్కడ అప్పుడు కలిగినప్పుడు విజ్ఞానాత్మ అన్నాడు. ఇంకా దీంట్లో ఏం చదువుతుంది? కైవల్యము అన్నాడు. కైవల్యము కేవలము ఒకటిగా ఉండడం అంటే అనేకంగా ఉన్నాడు. ఇప్పుడు అనేకంగా ఉండి జీవాత్మగా ఈ పరిచ్ఛిన్నమైన ఉపాధితో అనేకంగా ఉండి పరిచ్ఛిన్నంగా ఉండి తాను ఈ శరీర ధర్మాలకు సంబంధించి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అనేకంగా ఉన్నాడు. ఇప్పుడు అజ్ఞాన అవస్థలు. ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం తెలుస్తుందో, తాను వీటికి అతీతమని తెలుసుకుంటాడో, తన స్వరూప జ్ఞానం తెలుస్తాడో, ఆ స్వరూప జ్ఞానం ద్వారా ఏమవుతుంది? తాను దేనితో కూడా కలవనటువంటి వాడు అసంగుడని తెలిసినప్పుడు తాను తన స్వరూపునందు ఒక్కటిగా ఉండడం. ఒక్కటిగా అంటే కేవలము ఒకటిగా ఉండేది ఏదైతే ఉందని కైవల్యము. కేవలం ఒకటిగా ఉండడం అంటే తాను ఏదీ కాకుండా తానుగా ఉండడం. కైవల్యం అంటే ఏదో అనుకుంటారు. కైవల్యం అంటే కేవలం ఒక్కరిగా ఉండడం. ఒక్కటిగా అంటే తాను అనేకంగా ఉన్నటువంటి వాడు ఒక్కడిగా ఉండడం. ఎలాగో అనేకం అంటే ఎలా ఉన్నాడు? ఇక్కడ తాను ఇంద్రియాల్లో చూసుకోండి. ఈ శరీరం ఉన్నప్పుడు తాను ఒక ధైర్యంగా ఉన్నాడు, లేదంటే ఒక తెలివి కలిగినటువంటి వాడు అంటాడు, బుద్ధిమంతుడు అంటాడు. అలాగే ఇక ఇంద్రియాల్లో ఒక్కొక్క దానికి ఆపాదించుకుంటాడు. నా కన్ను, నా చెవులు, ఇవి ఇక ఇంద్రియాలు తనవిగా భావిస్తూ అనేకం అవుతున్నాడు అన్నీ కూడా. అలాగే నా వాళ్ళు, నా కుటుంబం, నా ఫ్రెండ్స్, అవి అనేకంగా అవుతున్నాడు ఇక్కడ. అలాగే సంబంధ బాంధవ్యాలతో ఇది ఏమవుతుంది? అనేకం అవుతుంది. పరిచ్ఛిన్న వ్యాపకమైనటువంటి శక్తి ఏమైంది? ఇక్కడ పరిచ్ఛిన్నమై అనేకంగా మారి ఏమవుతుంది? అక్కడ వికరణం చెందుతుంది. అలా అనేకంగా ఉన్నటువంటి యొక్క స్థితి నుంచి తాను ఒకటి, తన స్వరూపము ఒకటే ఏకత్వం అని తెలిసినప్పుడు, తన స్వరూప జ్ఞానం తెలిసినప్పుడు తానుగా ఉండడం, తాను ఏదీ కాకుండా ఉండడం. ఎటువంటి రాగద్వేషాలు తానుగా కాకుండా, అంటే తను కోపంగా అవ్వకుండా, తను సంతోషంగా అవ్వకుండా, తను రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ తన యొక్క స్వరూపంలో తానుగా ఉండడమే ఒకటిగా ఉండడం అంట. అంతేగాని ఇప్పుడు మనలో అనేకం ఉన్నాయి. ఇక్కడ ఏముండయి మనలో? కోపము, ద్వేషము, రాగము, కామము, క్రోధము, చాలా ఉండే సంసారం. దీంట్లో పెద్ద అడవి. అంతేకాదు ఇంకా పైగా చుట్టూ ఉండేటువంటి పరివారము వీళ్ళందరితో కలుపుకుంటుంది. ఒక్కొక్కటి చూడు ఎంత పెద్ద సంసారం పెట్టుకుంది చుట్టూ. ఇవన్నిటిని మనసులో పెట్టుకుని వీటితో సంబంధాలు ఎలా ఉంటాయి? రాగద్వేషాలతో ఉంటూ నిరంతరం వీటి గురించి చింతన చేస్తూ తను ఏంటో, తన స్వరూపం ఏంటో మరిచిపోయి కేవలం వీటితోనే పరిచ్ఛిన్నంగా వ్యవహారం జరుగుతుంది కదా. ఇది అప్పుడు అనేకంగా ఉండట్టే కదా. అది ఏది ఒకటిగా లేదు. నిద్రపోయేటప్పుడు వీటిన్నిటి వదిలిపెట్టేసి తన యొక్క స్వరూపనందు ఒకటిగా ఉంటుంది. అదే జ్ఞానావస్థలో కూడా తన స్వరూప జ్ఞానంతో ఏం చేస్తుంది? వీటన్నిటిని వదిలిపెడితేనే తన స్వరూపనందుకు వెళ్తాడు. వీటిని త్యాగం చేయకుండా నువ్వు స్వరూపం దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు. వీటిని త్యాగితోనే ఏమవుతుంది? త్యాగంతోనే నీకు ఆ యోగం సిద్ధిస్తుంది. త్యాగం లేకపోతే యోగం సిద్ధించదు. కదా మనకు అన్నీ కావాలి, యోగం కావాలంటే కుదరదు. అందుకే త్యాగంతోనే ఉంటుంది. త్యాగా శాంతి అనంతరం అంటే కారణం ఏంటంటే అదే, నువ్వేదైతే నాది నేను అనే భావన ఏదైతే ఉందో నువ్వు మానసికంగా త్యాగం చేయి. బాహ్యంగా వ్యవహారంగా ఎలా ఉండాలి అంటే వ్యవహారం చేసి కర్తవ్యకర్మ నిర్వహిస్తూ బాహ్యంగా నువ్వు కర్తవ్యకర్మ నిర్వహించుకుంటూ బాహ్యంగానే పెట్టాడు నీ. అంతేగాని నీ లోపల పెట్టావనుకో
పడవలో నీళ్లు పెట్టుకున్నట్టే. పడవ నదిలో వెళుతూ ఉంటుంది. అప్పుడు పడవలో నదిలో వెళుతూ ఉన్నప్పుడు పడవ చుట్టూ నీళ్లు ఉంటాయి, కానీ పడవలో నీళ్లు ఉండవు. అందుకే తేలిగ్గా వెళ్తూ ఉంటుంది. అదే పడవలో నీళ్లు పోసి పెట్టామనుకో పడవ నదిలో మునిగిపోతుంది. అలాగే సాధకుడు సాధన చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, తన చుట్టూ వ్యవహారం ఉన్నా కానీ, కర్తవ్య కర్మ నిష్ఠతో నిర్వహిస్తున్నా కానీ, ఆ కర్తవ్య కర్మగా చూస్తూ దాన్ని త్యాగబుద్ధితో వాటిని చేస్తూ అనుభవిస్తూ మానసికంగా తాను ఏదీ కాకుండా ఉండేది ఏదైతే ఉందో నిజమైనటువంటి త్యాగం. అది ఆ విధంగా తాను ఏదీ కాకుండా ఉంటే చాలా విశేషమైనటువంటి జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. అంతేగాని బలవంతంగా బయటేమో వైరాగ్యాన్ని ప్రదర్శించి మానసికంగా సంసారం పెట్టుకుంటే ఉండదు. అందుకే నేను ఏ పని చేయను, నేను ధ్యానమే చేసుకుంటాను కూర్చోనుకో, ఆడు బయట ఏ పని చేయకుండా ఉండొచ్చు, కానీ మనసులో చేసినవన్నీ చేయబోయేవన్నీ మనసులో వృత్తుల రూపంలో చింతిస్తూ ఉంటాడు. ఇంకా బయట ఉండేటువంటి కర్మ చేసేవాడి కంటే పెద్ద కర్మ చేస్తాడు ఈ లోపల. ఆడు ఒక కర్మ చేసి ప్రశాంతంగా నిద్రపోతాడు, ఈడు మాత్రము నిరంతరం వదిలిన తర్వాత ఈగల్లాగా ముసురుకుంటూ ఉంటాయి. వాడికంటే ఈడు పెద్ద సంసారి. అందుకే నువ్వు ఇక్కడ కర్మ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ శృతులు వేదాలు ఎందుకు చెప్తున్నాడంటే, కర్మ చేస్తూ చేస్తూ దాని యందు వైరాగ్యాన్ని పొంది దాన్ని త్యాగంతో అనుభవించి దాన్ని వదిలిపెట్టి శాంతమైనటువంటి స్థితిలో కూర్చోవడం. అందుకే మనకి సాధన ఏ విధంగా చెప్పాడు గీతాచార్యుడు కూడా చెప్పాడు. శ్రేయాత్ జ్ఞానం అభ్యాసాత్ ధ్యానాత్ ధ్యానం విశిష్యతే, జ్ఞానాత్ కర్మఫల త్యాగం ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగా శాంతిరనంతరం అని చెప్పాడు ఇక్కడ. శ్రేయా జ్ఞానం అభ్యాస, అభ్యాస యోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టమని చెప్పాడు ఇక్కడ. అభ్యాస యోగం అంటే ఏంటి? కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూ జపతపాదులు జపము ద్వారా జపం ద్వారా యోగ ఆసనాలు ప్రాణాయామాల ద్వారా అభ్యాసం చేసేటువంటి మనస్సును అభ్యాసం చేపించేదాన్ని నుండి అభ్యాస యోగం అంటారు. ఇది నిత్య కర్మానుష్ఠానము, జపము, అలాగే నిరంతరం ప్రాణాయామాలు, ఆసనాలు ఇవన్నీ కూడా ఈ యొక్క అభ్యాస యోగం కింద వస్తాయి. జ్ఞానయోగము శాస్త్రాధ్యయనము, గురువుల ద్వారా శాస్త్రవాక్యాలు బోధలు వినడము, సత్సంగాలు వినడం, దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. అందుకే అభ్యాస యోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టమని చెప్పాడు ఇక్కడ. ఈ జ్ఞానయోగం, జ్ఞానం విన్నటువంటి వాడు శ్రవణం ద్వారా దాన్ని నిధిధ్యాస చేయటమే ధ్యానం అన్నాడు ఇక్కడ. చింతన అనేది ఈ శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేస్తూ, చింతన అనమాట, విన్నటువంటి విషయాన్ని మననం చేస్తూ దాన్ని ధ్యానంలో కూర్చోబెట్టి దాని యందు నిధిధ్యాస, దాని యందు మనసును నిలపడం ఏదైతే దాన్ని నిధిధ్యాస ధ్యానం అంటారు. అలా దాన్ని ఉపాసన అంటారు. దాని యందు మనసును నిలపడం చేసేటువంటి దాన్ని అలా నిలిపి ఏకాగ్రతగా నిలిపేది ఏదైతే ఉందో ధ్యానం అంట. అందుకే ఈ జ్ఞానయజ్ఞము కంటే అనుభూతి అయినటువంటి ధ్యాన యోగము చాలా శ్రేష్టమైంది అన్నాడు. ఈ ధ్యాన యోగము కంటే చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో పాపపుణ్యాలు, దాన్ని త్యాగం చేయడం ఏదైతే ఉందో కర్మఫల త్యాగం అంటారు. నువ్వు సంపాదించిన భౌతికమైనటువంటి సంపదలు, అలాగే ఈ యొక్క జపతపాలు ద్వారా వచ్చినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని త్యాగం చేయాలి ఇక్కడ. అంతేగాని ఏది పెట్టుకున్నా కానీ మళ్ళీ జన్మకి హేతు అవుతుంది. అది నువ్వు పాపాన్ని పెట్టుకున్నా పుణ్యాన్ని పెట్టుకున్నా మళ్ళీ ఉపాధి తీసుకుని అనుభవించాలి. అందుకే ఆ రెండింటిని త్యాగం చేసామనుకో నిష్కామ భావంతో చేయాలని అర్థం ఉంది. అందుకే ఈ రెండింటిని త్యాగం చేయటమే కర్మఫల త్యాగం అన్నాడు. కర్మఫలం త్యాగం చేస్తే ఏమవుతుంది అక్కడ? మనసులో శాంతి ఉంటుందన్నమాట. అందువల్ల ఏదైనా సరే మన దగ్గర ఒకటి ఉంది అంటే అశాంతి, అది హాయిగా ప్రశాంతంగా ఎవరికన్నా మనము ఇచ్చేసాము ఒక త్యాగ బుద్ధితో హాయిగా ఉండదు, ప్రశాంతంగా, ఏ గొడవ ఉండదు. ఎందుకని? చింతన ఉండదు. ఏదన్నా ఉంటే దానికి చింతన పట్టుకుంటుంది. అందుకే ఒక బంధం ఉన్నా, ఒక సంపద ఉన్నా, ఒక వస్తువు ఉన్నా, మరొకటి ఏది ఉన్నా సరే మనసులో దానికి సంబంధించినటువంటి చింతన ఉంటుంది కొంత. అందుకే త్యాగము కానటువంటి స్థితిలో యోగం కుదరదు. త్యాగము లేకుండా భోగం అనుభవించేవాడికి ఎప్పుడు కుదరదు. అందుకే ఈ త్యాగ బుద్ధితో ఏమవుతుందంటే మనసు శాంతిని పొందుతుంది. శాంతిగా ఉన్నటువంటి మనసు ఏమవుతుందంటే మనసు ఏకాగ్రతని సంతరించుకుంటుంది ఇక్కడ. అందుకే కైవల్యము అంటే కేవలము ఒకటిగా ఉండడము. బుద్ధివృత్తులు తాదాత్మ్యం చెందినంత కాలము కూడా తాదాత్మ్యం చెందినంత కాలము
జీవుడు జనన మరణాలు పొందుతూ ఉంటాడు. స్వరూప జ్ఞానం ద్వారా తాను దేన్నైతే కలవనది అసంగం అని తెలుసుకుంటాడు, అప్పుడు కైవల్య జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. అయితే ద్వైత జ్ఞానము, ఇప్పుడు అద్వైత జ్ఞానం కోసమేమో స్వరూప జ్ఞానం కావాలని చెప్పాం మనం. ద్వైత జ్ఞానం మనకి ఎలా మనము తెలుస్తుంది అంటే, రెండు వస్తువుల ద్వారా ద్వైత జ్ఞానం తెలుస్తుంది. ద్వైతం అంటే రెండు, ఆ రెండు వస్తువులు ఎలా కలుస్తుంది అంటే, ఇక్కడ ద్వైత జ్ఞానం అంటే ఒకటి ఉత్పత్తి కలిగితేనే, ఉత్పత్తి అవటం వల్ల ఏమవుతుంది, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఎప్పుడైతే కలిగిందో దానికి దేశ కాల అలాగే క్రియ ఈ మూడు ఉంటాయి. దేశము అంటే ఏ దేశంలో ప్రదేశం ఉంటుంది కదా, ప్రదేశము, ఆ ప్రదేశాన్ని బట్టి దానికి సంబంధించినటువంటిది ఉంటుంది. అలాగే కాలము, పుట్టిందంటే దానికి కాలం పరిచ్ఛిన్నం అవుతుంది. ఎందుకని, ఒకటి ఉత్పన్నమైందంటే దాని ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అది ఒకటి పుట్టింది అంటే దానికి దానికి అంతిమ స్థితి కూడా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. అలాగే కాల పరిచ్ఛిన్నం కూడా ఉంటుంది. అలాగే కర్మ ఉంటుంది. పుట్టింది అంటే కర్మతో కలిసి ఉంటుంది, అది కర్మ ఉంటుంది, క్రియ అన్నమాట కర్మ అనేది. వీటి ద్వారా మనము ఏం చేస్తున్నామంటే ద్వైతాన్ని మనము విశ్లేషణ చేయొచ్చు. ఇక్కడ ద్వైత జ్ఞానం తెలుసుకోవచ్చు వీటి ద్వారా. అందుకే ఒకటి ఉత్పత్తి అవ్వటం అంటే ఇక్కడ జన్మించటము, తర్వాత దేశము కాలము వాటితో సంబంధం. ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో దేశము కాలము క్రియ అనేది సంబంధం ఏర్పడిపోతుంది. ఏర్పడినప్పుడు దానికి సంబంధించినటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకే పరిచ్ఛిన్నం అవుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో అదేమవుతుంది, వ్యాపకత్వంగా ఉన్నటువంటి ఏది చైతన్యం ఉందో అది ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో ఉపాధితో పరిచ్ఛిన్నం అయిపోతుంది. అక్కడ శరీర ఉపాధితో ఏమవుతుంది, పరిచ్ఛిన్నం అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ చెబుతున్నాడు అనమాట, ఈ ద్వైత జ్ఞానం అనేది ఉత్పత్తి పొందినటువంటి ఏవైతే ఉండే దాటి ద్వారా మనము దాని గురించి విశేషంగా. ఇంకా మధ్యస్థము అంటున్నాడు ఇక్కడ. మధ్యస్థం అంటే స్వపక్షత్వము, పరపక్ష శూన్యత్వము. స్వపక్షత్వము అంటే స్వపక్షత్వం, దాని అందే. పరపక్ష శూన్యత్వం, పరపక్షం అనేది మరొకటి ఉండదు, దానికి మరొకటి ఆధారం ఉండదు. ఇక్కడ శూన్యత్వం అంటే ఇక్కడ లేనటువంటిది. కైవల్యం అంటే ఆత్యంతిక ఐకాంతిక, అంటే అత్యంత ఏకాంతంగా ఉండడం. ఏకాంతత్వం, దుఃఖత్రయ రహితము. దుఃఖత్రయం అంటే దుఃఖత్రయం అంటే దుఃఖము మూడు విధాలుగా అని చెప్పాం కదా. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతికము, ఆది దైవికమైనటువంటి త్రివిధ దుఃఖాలని ముందు మనం మొట్టమొదట చెప్పుకున్నాం. ఆ విధమైనటువంటి దుఃఖాలు లేనటువంటి స్థితి కైవల్య స్థితి, దుఃఖరహితమైనటువంటి స్థితి. స్వరూప జ్ఞానమే మనం ముందు చెప్పుకున్నాం. వ్యక్త అవ్యక్త పురుషుడి యొక్క విజ్ఞానం చేత మాత్రమే ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుందని మనకి సాంఖ్యకారిక ద్వారా చెప్పాడు. అప్పుడు వ్యక్త అవ్యక్తముల గురించి చెప్పుకున్నాం, ఇక పురుషుడి గురించి చెప్తున్నాం. ఇక పురుషుడి యొక్క జ్ఞానం తెలుసుకోవటము, వీటికి సంబంధించినటువంటి వివేకంతో జ్ఞానంతో మనము ఈ శరీరము అలాగే పురుషుణ్ణి వేరు చేసి మనం భిన్నంగా మనం ఎప్పుడైతే మనము విచారణతో ఉంటామో ఈ దుఃఖములు ఆత్యంతిక నివృత్తి కలుగుతుందని సాంఖ్య సిద్ధాంతం. అకర్తృత్వము భావాచ. అకర్తృత్వము అంటే కర్తృత్వ భావన ఉండదు. ఎవరికి ఉంటుందని కర్తృత్వ భావన? ప్రకృతితో జీవాత్మకు ఉంది, అంటే ప్రకృతితో సంబంధమైన జడ చైతన్యానికి ఉంటుంది. ఇక్కడ అన్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, పరాప్రకృతి అనుకో. ఇక్కడ అపరాప్రకృతి అంటే జడము, పరాప్రకృతి అంటే జీవాత్మ, ప్రాణులు అనమాట. ఇక్కడ కర్తృత్వం శూన్యత్వం అంటున్నాడు ఇక్కడ. అకర్తృత్వము భావాచ. అకర్తృత్వం అంటే కర్తృత్వం లేకుండా ఉండడం, అభావాచ. శూన్యత్వం కలిగి ఉండడం, అభావాచ అంటే శూన్యత్వము. సాక్షిత్వము అలాగే జ్ఞాన స్వరూపము, జ్ఞాన రూపము. ఇక్కడ స్వరూప స్థితి, అంతేగాని అక్కడ జ్ఞానము అంటే ఒక బుద్ధివృత్తి ఉండట్టే. ఇక్కడ జ్ఞానం కాదు, ఇక్కడ కేవలం స్వరూపమునందు మాత్రమే నిలిచి ఉంటాం. ఇక్కడ సాక్షిత్వము అంతే. అక్కడ నీకు బుద్ధివృత్తులు ఎయ్యి పనిచేయవు. అక్కడ కేవలం స్వరూపమునందు నిలిచి ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్ని సాక్షిత్వం అంటారు. అలాగే జ్ఞానరూప శూన్యత్వం, అక్కడ నీకు జ్ఞానం అనేది ఉండదు, కేవలం శూన్యత్వం, జ్ఞాన రూప శూన్యత్వము అని చెప్తున్నాడు ఇక్కడ.
ఈ విధంగా మనకి 19వ కారికలో దీని గురించి చెప్పాడు ఇక్కడ. ఇంకా పురుషుడి యొక్క లక్షణాలు మనకి ముందు ముందు ఇంకా దీంట్లో విశేషంగా మనకి చెప్తాడు. 20వ కారికలో కూడా పురుషుడి యొక్క విశేషాలు, పురుషుడి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఉంటాడు. ముందు 21, 22 కారిక వరకు, 21వ కారిక వరకు మనకి పురుషుడి యొక్క లక్షణాలు చెప్పి 22వ కారికలో ప్రకృతికి సంబంధించినటువంటి మళ్ళీ దాని గురించి విశేషంగా వివరిస్తాడు. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం దీని గురించి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.